హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలండి. మరి అరిసెలు లేకుండా మనం ఇంట్లో సంక్రాంతిని మనం ఊహించుకోలేము కదండి. మనందరం ఎంతగానో అమితంగా ఇష్టపడే అరిసెల్ని స్వీట్ షాప్ నుంచి కూడా తెచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోకుండానే ఇంట్లోనే ఇంత పర్ఫెక్ట్గా ఈజీగా మనం చిన్ని చిన్ని చిట్కాలతో ఎంతో రుచిగా ఉండే అరిసెల్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, కాస్త క్రంచిగా కాస్త సాఫ్ట్గా ఉండేటట్టు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అరిసెలు అనేవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కేజీ రేషన్ బియ్యం లేదా పాత బియ్యాన్ని తీసుకొని ఒక చిన్న గ్లాస్ ఎక్స్ట్రా బియ్యాన్ని కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని, పాత బియ్యం అయితే 2 రోజుల పాటు నీళ్లు మార్చుకుంటూ నానపెట్టుకోండి. రేషన్ బియ్యం అయితే 24 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నానిన బియ్యాన్ని డ్రైన్ చేసేసుకొని ఒక క్లాత్ మీద అరగంట పాటు నీడలోనే ఆరపెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా ఆరపెట్టుకోకూడదండి. నెక్స్ట్ ఆరిన బియ్యాన్ని పిండి గిన్నెలో కానివ్వండి, లేకపోతే మిక్సీ జార్లో అయినా సరే మెత్తగా పిండిని మనం తయారు చేసుకొని జల్లించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాకం కోసం 1 కేజీ బియ్యానికి 750 గ్రాముల బెల్లాన్ని తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కరిగించేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి ఈ విధంగా వడకట్టేసుకోవాలండి. ఎటువంటి డస్ట్ లేకుండా మనకి క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ముదురు పాకం వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని చేర్చుకోవాలి. పాకాన్ని చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో వాటర్ని తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఒక ఉండలాగా కట్టి కరిగిపోకుండా ఉండాలి. ఇక్కడ మేమందరం ఇష్టపడతాం కాబట్టి మా ఇంట్లో నువ్వులు గసగసాలని డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని లేట్ చేయకుండా పిండి మొత్తాన్ని కూడా వేసుకొని చక్కగా లంప్స్ లేకుండా మంచి కన్సిస్టెన్సీలో చూసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి మిగిలితే మనం పక్కన పెట్టేసుకోవాలండి. మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండి మీద ఇలాగ నెయ్యిని వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని చేతుల్ని కాస్త గ్రీస్ చేసుకొని అరిసెల్ని మీకు ఇష్టం వచ్చిన సైజులో చక్కగా ఒత్తేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా అరిసెల్ని ఒత్తేసుకొని మీడియం హీట్గా ఉన్న నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని చిల్లుల గరిటెల మీద అయినా సరే పీటల మీద అయినా సరే ఈ అరిసెల్ని పెట్టుకొని ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవాలి. ఇలా అన్ని అరిసెల్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాలిపోకుండా. మరి అన్ని అరిసెల్ని ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే 2 నెలల పాటైనా సరే చాలా చాలా బాగుంటాయండి. మీరు ఈ సంక్రాంతి పండుగకి అరిసెల్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.